ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఈ వీడియోలో క్రైస్తవునికి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో పూర్తిగా తెలుసుకుందాం. క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన లేకుండా క్రైస్తవునిగా జీవించలేమని మనకు తెలుసు. వ్యక్తిగత జీవిత, బౌద్ధిక, ఆత్మీయ అభివృద్ధికి, సంఘ అభివృద్ధికి, ఆత్మల రక్షణకు, ఉజ్జీవమునకు అన్నిటికీ ప్రార్థనే ఆధారం. ప్రపంచంలో ఉజ్జీవాలన్నీ ప్రార్థన ద్వారానే వచ్చాయి. గొప్ప దైవజనుల విజయ రహస్యం ప్రార్థనే. ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదని తెలుసుకున్నను. అనేక మంది క్రైస్తవులు ప్రార్థనల కొరకు ఎన్నో తీర్మానాలు చేసుకున్నను. శరీర బలహీనతలను జయించలేక తగినంతగా ప్రార్థించలేకపోతున్నారు. ఎందుకంటే సొంత శక్తితో ఎవ్వరూ సంపూర్ణమైన ప్రార్థన చేయలేరు. అసలు ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట, అంటే దేవునితో మాట్లాడుట, దేవుని మాట వినుట. ప్రార్థన ఒక హృదయాభిలాష. అది భాష కందనిది, గుండెలను కదిలించే అజ్ఞాత అగ్నిజ్వాల. మన పాపాలను అంగీకరిస్తూ దేవుని కనికరానికి ఆయనకు కృతజ్ఞతలు తెలపడం ప్రార్థన. అంతేకాదు, క్రీస్తు నామములో మన అవసరాలను దేవునికి తెలిపి వాటిని ఆయన చిత్తానికి యోగ్యంగా ఉండేలా వాటిని ఆయనకు సమర్పించడం ప్రార్థన. ప్రార్థన దేవుని తెలుసుకోవడానికి మనకు తోడ్పడుతుంది. ప్రార్థన ద్వారా మన ఆత్మ దైవ సన్నిధిలో సన్నిహితత్వం పొందుతుంది. దేవుని దర్శించడమే ప్రార్థన. దైవ దర్శనం లేని ప్రార్థన వ్యర్థం. ప్రార్థన వలన రూపాంతర అనుభవాన్ని పొంది పరిశుద్ధపరచబడతాము. ప్రార్థిస్తే ఎంతటి గొప్ప సమస్యనైనా దేవుడు పరిష్కరిస్తాడు. ప్రార్థన వలన క్రమము, మర్యాద, చురుకుదనము, శుద్ధి, విశ్వాసము, ధైర్యము, పవిత్రత, ఐక్యత, ప్రేమ, నీతి, భక్తి అలవడతాయి. కన్నీటితో కడిగిన ముఖం బహు సుందరంగా కనబడుతుంది. కాబట్టి మనం కన్నీటి ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ప్రార్థనల వల్ల ఎన్నో అద్భుత క్రియలను దేవుడు చేసినట్లు మనం చదువుతున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ప్రార్థిస్తే దేవుడు మన జీవితాలను మారుస్తాడు, బాగు చేస్తాడు. మన శోధనలు, బాధలు, సమస్యలను యేసుక్రీస్తుకు ప్రార్థనా రూపంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు అనుభవ జ్ఞానము కలదు. అంటే ఆయన శరీరముగా మన మధ్య నివసించాడు, బలహీనతలు మరియు శోధనలు అనుభవించాడు. దీనిని బట్టి యేసునకు అనుభవ జ్ఞానము ఉందని మనం తెలుసుకోవచ్చు. ఇది గుర్తించిన పౌలు, స్తెఫను కూడా మన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునకు ప్రార్థన చేశారు. కాబట్టి నీవు ప్రార్థనలో దేవునితో సహవాసంలో ఉంటూ ప్రతి సమస్యను జయించు.